ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఎందుకంటే ఆమె ధనానికి అధిపతి. ఈ లోకంలో ఎటువంటి చిన్న పని జరగాలన్నా అది ధనంతోనే ముడిపడి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ డబ్బు విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం శుక్రవారం నాడు ఉప్పుతో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే సరిపోతుందని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎంతో ఇష్టం. అటువంటి రోజున సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైనటువంటి ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే ఎప్పుడూ ధనానికి లోటు రాదు. మరి ఏం చేయాలో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. ముందుగా శుక్రవారం నాడు నిద్రలేచి ఒక బకెట్ నీటిలో కొంచెం ఉప్పు, చిటికెడు పసుపును వేసి స్నానం చేయండి. ఇలా చేయటం వలన మీలో ఉండే చెడు శక్తి అంతా కూడా పోతుంది. ఆ తరువాత మంచి వస్త్రాలను ధరించి ఇంటిని శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసే నీటిలో కూడా కొంచెం ఉప్పుని వేస్తే ఇంట్లో ఉండే చెడు శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని పులిహోరను నైవేద్యంగా పెట్టండి. ఆ పులిహోరను ఇంట్లో వారందరూ తినాలి. అలాగే శుక్రవారం నాడు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి దానిని బాత్రూంలో పెట్టి మళ్ళీ శుక్రవారం వరకు వదిలేయండి. అలా వారం రోజులకు ఒక్కసారి మారుస్తూ ఉండండి. ఒకవేళ ఆ ఉప్పులో నీరు పడితే మళ్ళీ కొత్త ఉప్పును పెట్టండి. ఇలా చేయటం వలన ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ నెలకొని మీకు ప్రశాంతతను కలుగజేస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీకు కావాల్సినంత డబ్బు మీ సొంతమవుతుంది. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే కొలువు తీరి ఉంటుంది. అదేవిధంగా శుక్రవారం నాడు ఒక ఎర్రటి రంగు వస్త్రంలో గుప్పెడు రాళ్ల ఉప్పును, కొంచెం పసుపు, కుంకుమను కూడా వేసి మూట కట్టండి. ఇప్పుడు ఆ మూటను నమస్కరించుకొని మీ సమస్యలన్నీ తొలగిపోవాలని సంకల్పం చేసుకొని ప్రధాన ద్వారం దగ్గర కట్టి ఉంచేయండి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ మూటను మాత్రం నెల రోజులకు ఒక్కసారి మారుస్తూ ఉండాలి. పాతదానిని జల ప్రవాహంలో వేయాలి. తెలుసుకున్నారు కదా. మరి మీరు కూడా శుక్రవారం నాడు ఉప్పుతో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి అష్టైశ్వర్యాలను లక్ష్మీదేవి అనుగ్రహంతో పొంది సంతోషంగా ఎటువంటి సమస్యలు లేకుండా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.